పాకిస్తాన్‌కు మనకు ఇదేం కొత్తది గాదు. మనకు రెండు దేశ విభజన సందర్భంగా ఆనుంటే ఇది వచ్చేసి ఇప్పటికి 4 సార్లు యుద్ధాలే జరిగినాయి. అవునండి. ఇది కనీసం ఇప్పుడు వచ్చేసి ఉగ్రవాద దాడి 4 సార్లు యుద్ధాలు జరిగినాయి. 1948లో, 1965లో, 1971లో, 1999లో 3 సార్లు కాంగ్రెస్ హయాంలో, ఓసారి బీజేపీ హయాంలో 4 సార్లు యుద్ధాలే జరిగినాయి పాకిస్తాన్‌కు మనకు. కాబట్టి అవును సార్. ఇది ఏదో ముక్కున్నంత వరకు పరిచయం ఉంటుందన్నట్లు పాకిస్తానుకు అది వచ్చేసి ఆరిజిన్‌లోనే జరిగింది కాబట్టి మనకు ఇది నిరంతరము జరిగేదే. దీన్ని మన జాగ్రత్తలో మనం ఉండాలా. బార్డర్స్ కాడ గాని, మిగతా చోట్ల గాని మన జాగ్రత్తలో మనం ఉండాలా. కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత. ఇక్కడ మళ్ళా మనం 2 విధాలుగా ఆలోచించాలా. పాకిస్తాన్‌లో ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, తర్వాత వాళ్ళ యొక్క మిలిటరీ ఉంది, ఉగ్రవాదులు. ఇక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదం. ఇది ఓవరాల్‌గా దీన్ని మనం చేయాలంటే మన పహల్గామ్‌లో జరిగినటువంటి దాడి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదంగా దీన్ని మనం పరిగణించవచ్చు. కాబట్టి దీన్ని మనము అటు ఇండివిజువల్స్‌గా ఉగ్రవాదులను, ఎందుకంటే మనము ఆ కోణంలో ఆలోచించాలా. రెండవది వాళ్ళను ప్రేరేపిస్తున్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వాలతో కూడా మనం పోరాడాలి. కాబట్టి ఇది 2 విధాలుగా. దానికోసము ఖర్గే గారు, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు చెప్పారు. రాజస్థాన్ జైపూర్‌లో 28వ తారీఖున మొన్న మీటింగ్‌లో చెప్పారు. దేశం తర్వాతే పార్టీలు, మతాలు. దేశం కోసం అంతా ఏకమై నిలవాలి. దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అందరూ సమర్థించాలని ఖర్గే గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి. కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తాము. భారతీయులందరూ ఏకం కావాలి. సమాజాన్ని విభజించడమే పహల్గామ్ దాడి ఉద్దేశం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వము ఏ చర్య తీసుకున్నా ఉగ్రవాదం నిర్మూలించేదాన్ని కానీ, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మీద కానీ, ఐఎస్ఐ మీద కానీ ఏ చర్య తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా 100% సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇంకా ఏ విధంగా తీసుకునేది ప్రభుత్వము అన్ని కోణాల్లో ఆలోచించాలా. ఇది ఓపెన్ గా వచ్చేసి చేసేది కాదు. ఇది వచ్చేసి సర్ప్రైజ్ ఉండాలా, సడన్ ఉండాలా, స్పార్క్ ఉండాలా. ఇది వచ్చేసి ఇటువంటి స్పీడ్ ఉండాలా, స్పార్క్ ఉండాలా, సడన్ ఉండాలా, సర్ప్రైజ్ ఉండాలా, సక్సెస్ రేట్ ఉండాలా. కాబట్టి ఇది ఊరికే వచ్చేసి నేను యుద్ధానికి వస్తా, నేను యుద్ధానికి వస్తా, నేను యుద్ధం చేస్తా, నేను చేస్తా అంటే అవతలోడు చేతులు ముడుచుకొని కూర్చోంటాడా. కాబట్టి యుద్ధం అంతా ఎప్పుడు కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం జరుగుతుంది 3 ఏళ్ల ఉంటే. కాబట్టి ఇవన్నీ దాడులు అనేది సర్ప్రైజ్ గా ఉండాలా. మనము ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎన్నాళ్ళు జరిగింది? కేవలం 12 days అంతే. అవునండి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడగొట్టి 12 days లోనే మొత్తం 90,000 మందిని సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా కారుణ్య దృక్పథంతో మానవ దృక్పథం వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి యుద్ధం అంతా ఎప్పుడు ఊరికి డాంబికాల బలికి ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఇవన్నీ వ్యూహాత్మకంగా, సడన్ గా, సర్ప్రైజింగ్ గా చేయాలి. దాన్ని ప్రజలకు ఎక్కువ నష్టం లేకుండా ఉగ్రవాదులను అంచే విధంగా ఉండాలి. మనం ఉగ్రవాదుల కోసమే మనం చేస్తుండేది. ఉగ్రవాదుల పేరుతో ప్రజలకు నష్టం కలిగించకూడదు. ఉగ్రవాదుల పేరుతో ప్రజలకు నష్టం కలిగించకూడదు. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మావోయిస్టులు వచ్చేసి ఇక్కడ కూడా యుద్ధం సృష్టిస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులు అంటే మావోయిస్టులు కూడా వచ్చేసి ఉగ్రవాదులు వచ్చేసి వేరే దేశస్తు ప్రేరేపితులు. మరి మావోయిస్టు మన వాళ్ళే కదా ఇక్కడ. కాబట్టి వాళ్ళైనా శత్రువులు, వీళ్ళైనా శత్రువులే సమాజానికి. కాబట్టి సమాజానికి శత్రువులుగా ఉండే వాళ్ళను ప్రజలకు నష్టం కలిగించకుండా ఎవరైతే స్పెసిఫిక్ గా వాళ్ళను తుదముట్టించాలా. అక్కడ ఉగ్రవాదులు కానీ, ఇక్కడ మావోయిస్టులు కానీ, తర్వాత వాళ్ళను ప్రేరేపించే శక్తులు కానీ ఆ కోణంలో చేయాలా. ప్రజలకు నష్టం కలిగించకుండా ఉగ్రవాదులకు, ఉగ్రవాద ప్రేరేపిత శక్తులకు, సంస్థలకు వాళ్ళ మీద చేయాలా. దాన్ని మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పటికీ 12 రోజులైంది. ఇప్పటికీ 12 రోజులైంది. అవును సార్. మరి వచ్చేసి ఇంకా ఆలోచించాల్సింది ప్రభుత్వమే ఆలోచించాల్సింది. మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది.
ఎప్పుడు ఏం చేయాలో ఎక్కడ చేయాలని ప్రభుత్వం ఆలోచించాలి. షూర్ సార్. ఇదే నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కొంతమంది అందులో ఎవరో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. వీరంతా కూడా పాకిస్తాన్ కు ఫర్గా మాట్లాడుతున్నప్పుడు కాశ్మీర్ ఇష్యూలో ఖచ్చితంగా పాకిస్తాన్ వెళ్ళి అక్కడే ఉండొచ్చు కదా, అక్కడే బతకచ్చు కదా అంటూ కూడా ఒకంత తీవ్ర స్వరంతోనే వ్యాఖ్యారు. ఇవి ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు నేను ముందుగానే చెప్పాను, ఎవరిది ఖర్గే వ్యాఖ్యలు, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నేత, కాంగ్రెస్ అగ్రనేత, ఆయన ఏం చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మిగతా పట్టుకొని వచ్చేసి ఊగులాడడం అనేది ఇది కేవలం పొలిటికల్ ఈక్వేషన్సే. కాంగ్రెస్ పార్టీ, నేను ముందే చెప్పాను, పాకిస్తాన్ తో 4 సార్లు యుద్ధం జరిగితే 3 సార్లు కాంగ్రెస్ శ్రమ జరిగింది. 1948లో మొదటి యుద్ధం వచ్చేసి నెహ్రూ గారు ప్రధానిగా, ఆ రోజుకు బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణే పుట్టలే. 1948కి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణే పుట్టలే. అప్పుడే వచ్చేసి పాకిస్తాన్ తో యుద్ధం చేసిన ఈ కాంగ్రెస్ నేతృత్వంతో భారత ప్రభుత్వం. రెండోది 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా మళ్ళా భారత ప్రభుత్వం రెండోసారి పాకిస్తాన్ యుద్ధం చేసింది. అప్పటికి కూడా బీజేపీ పుట్టలే, అప్పటికి జనసేన పుట్టలే, అప్పటికి పవన్ కళ్యాణ్ పుట్టలే. అప్పుడే వచ్చేసి యుద్ధం చేసింది భారత ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో. మూడవది 1971 ఇందిరాగాంధీ గారు ప్రధానిగా, అప్పటికి బీజేపీ పుట్టలే, అప్పటికి జనసేన పుట్టలే, అప్పటికి పవన్ కళ్యాణ్ 3 నెలల బాలుడు, బెడ్ మీద పాలు తాగుతున్నాడు, 3 నెలల బాలుడు. అప్పుడే వచ్చేసి ఇందిరాగాంధీ గారు 2గా విడగొట్టింది పాకిస్తాన్, 90,000 మందిని బందీలుగా చేసి మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉందా? ఈ దేశం కోసం, ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, సార్వభౌమత్వం కోసం 3 కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు. 1948లో మహాత్మా గాంధీ, 1980లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ. 3 కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ నుండి దేశభక్తి గురించి, జాతీయత గురించి ఈయన దగ్గర పాఠాలు నేర్చుకోవాలి మేము. నిజంగా ఆయనకి అంత దేశభక్తి ఉంటే ఆయన అడగాల్సింది ఎవరిని? నరేంద్ర మోడీని. ఏమని? సార్, అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంటే పహల్గాం గురించి మీరు ఎందుకు పాల్గొనలేదు అఖిలపక్ష సమావేశంలో? ఇది న్యాయమా? ఇదేనా దేశభక్తి అంటే? ఇదేనా జాతీయత అంటే అని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాలా పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే. రెండవది, సార్ మీరు పహల్గాం గురించి అఖిలపక్ష సమావేశం జరుగుతుంటే మీరు మరుసటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం చేస్తారే, ఎన్నికల ప్రసంగము, ఇది న్యాయమా? ఇది ధర్మమా అని మోడీ గారిని ప్రశ్నించాలి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే. పవన్ కళ్యాణ్ గారు అడగాలి, సార్ 13 రోజులైంది, 5 మంది ఉగ్రవాదులను పట్టుకోలేకపోతున్నామే, ఇదేమి దౌర్భాగ్యం సార్, 5 మందిని ఉగ్రవాదులను పట్టుకునే 13 రోజులైంది అని నరేంద్ర మోడీని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్. నాలుగోది పవన్ కళ్యాణ్ ఏమడగాల? నిన్న అమరావతి సభకు వచ్చేసి సార్ 2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కు, మళ్ళా రెండోసారి శంకుస్థాపనకు వచ్చారు, ఆ ప్రత్యేక హోదా ఆడితే మీరు పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ఇప్పుడైనా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి నరేంద్ర మోడీ అడగాల. ఆయనకు దేశభక్తి గాని, ఆంధ్రప్రదేశ్ మీద భక్తి గాని ఉంటే అడగాల్సింది కాంగ్రెస్ ని కాదు, వచ్చేసి మోడీని ప్రశ్నించాలి ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో లేదు.